హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉపాధి హామీ పథకం సంబంధించి అయితే ఒక ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగింది. పెండింగ్ నిధులను అయితే కేంద్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేసిందనమాట. దాదాపు 1805 కోట్లు అయితే విడుదల చేసిందండి. సో మన యొక్క స్టేట్ గవర్నమెంట్‌కి సంబంధించి ఈ డబ్బులైతే జమ అయినట్లు చాలామంది కూడా చెప్తున్నారనమాట. సో అయితే మీ మొబైల్‌లో మీ యొక్క స్టేటస్ అంటే ఈ యొక్క డబ్బులనేటివి మీ ఖాతాలకు పడినాయా లేదా? ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది నేను మీకు ప్రాసెస్ అనేది చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓకేనా? సో అలానే మనకు ఈ ఉపాధి హామీ పథకానికి సంబంధించి లేటెస్ట్‌గా కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే ఉపాధి హామీ పని దినాలను అయితే పెంచారు. అదేవిధంగా ఈ యొక్క అమౌంట్ కూడా పెంచారండి. సో మనకు డైలీ ఇచ్చేటువంటి వేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా పెంచారనమాట. అవి ఎంతవరకు పెంచారనేది చూపిస్తాను. సో అదేవిధంగా ఇప్పుడు ప్రెజెంట్ హాజర్ అనేది ఖచ్చితంగా ఫేషియల్ అథెంటికేషన్ అయితే చేస్తున్నారనమాట. అంటే ఖచ్చితంగా మీరు ఫేస్ అథెంటికేషన్ చేసుకుంటేనే హాజర్ అనేది పడుతుంది. సో అన్నీ కూడా స్ట్రిక్ట్ రూల్స్ అనేవి ఉన్నాయన్నమాట. వాటి గురించి వన్ బై వన్గా తెలుసుకుంటూ సో ఈ యొక్క ప్రాసెస్ అనేది చెప్తాను. మొబైల్లో మీకు డబ్బులు అనేవి జమ అయినాయా లేదా అనేది ఏ విధంగా చూసుకోవాలనేది చెప్తాను. సో వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేసేయండి. అలానే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఉపాధి హామీ కూలీలకు సంబంధించి శుభవార్త. 1805 కోట్లు అయితే విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వము. ఈ డబ్బులు అనేటివి మన ఖాతాలకు అయితే పడుతున్నాయి. సో నేను మీకు ప్రాసెస్ అనేది చెప్తాను చూడండి. సో ఇక్కడ ముఖ్యంగా మరొక సమాచారం ఏంటంటే కూలీ రేట్ అనేది 307 రూపాయలకి అయితే పెంచారనమాట. అలానే పని దినాలను కూడా పెంచారు. 125 రోజులకైతే పెంచారు. సో ఖాతాల్లోకి నేరుగా డబ్బులు అనేటివి జమ కావడం జరుగుతుంది. సో మీకు డిస్క్రిప్షన్లో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనే వెబ్సైట్కి సంబంధించినటువంటి లింక్ అవైలబుల్లో ఉందన్నమాట. ఆ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో నేను మీకు స్టెప్ బై స్టెప్గా ప్రాసెస్ చెప్తాను. అమౌంట్ అనేది పడిందా లేదా ఎలా చూసుకోవాలనేది. ఓకేనా? సో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఫస్ట్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన వెంటనే కూడా ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము డిస్ట్రిక్ట్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలండి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో అయితే ఈ యొక్క డిస్ట్రిక్ట్స్ యొక్క నేమ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నేను మా యొక్క డిస్ట్రిక్ట్స్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు మనము ఇంకొక వెబ్సైట్లోకి అయితే వెళ్తాము. వెయిట్ చేయండి. సో లోడ్ అయితే అవుతుందన్నమాట. సో నెట్వర్క్ అనేది స్పీడ్గా ఉంటేనే మీకు లోడ్ అనేది అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. హోమ్ డిస్ట్రిక్ట్స్ నుంచి అయితే మనము ఇంకొక వెబ్సైట్లోకి అయితే మారాము. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము బ్లాక్స్ అనేటివి సెలెక్ట్ చేసుకోవాలి. సో బ్లాక్స్ కూడా మనకు లెఫ్ట్ సైడ్ కార్నర్లో అయితే ఉంటాయన్నమాట. సో ఈ యొక్క బ్లాక్స్ అంటే ఏంటంటే మండలాలండి. ఓకేనా? మీ మండలం అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మా మండలాన్ని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పంచాయతీలను సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ పంచాయతీ పరిధిలో అయితే ఉంటారో అనేది మీ పంచాయతీని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు జాబ్ కార్డ్ అండ్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా. జాబ్ కార్డ్ అండ్ రిజిస్ట్రేషన్, ఇందులో వచ్చేసి థర్డ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, జాబ్ కార్డ్ ఎంప్లాయ్మెంట్ రిజిస్టర్. సో ఇందులో చూసుకున్నట్లయితే వరుసగా పేర్లు అనేవి ఉంటాయన్నమాట. మీ పంచాయతీలో ఉపాధి హామీ పనులకు వెళ్ళేటువంటి వారి యొక్క పేర్లన్నీ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. సో మీ యొక్క నేమ్ అయితే ఫస్ట్ వెతుక్కోండి. లేదా మీకు జాబ్ కార్డ్ నెంబర్ కనుక తెలిసినట్లయితే ఇక్కడ బ్లూ అక్షరాలు అయితే ఉన్నాయి కదా, ఇందులో మీరు చూసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్కి నేను ఒక కార్డు యొక్క డీటెయిల్స్ అనేవి చూపిస్తున్నాను. సో కార్డు యొక్క డీటెయిల్స్ ఓపెన్ చేయాలంటే మీ నేమ్ పక్కన ఈ బ్లూ అక్షరాలు ఉన్నాయి కదా, సో దాని మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే మనము ఇంకొక వెబ్ పేజ్లోకి అయితే వెళ్తాము. అందులో మన యొక్క వివరాలు అనేటివి అన్నింటినీ కూడా చూపించడం జరుగుతుంది. సో ఇందులో కొంచెం కిందకి స్క్రాల్ చేసుకున్నట్లయితే పేమెంట్ డీటెయిల్స్ అనేవి చూపిస్తాయి అన్నమాట. సో కిందకైతే రావాలండి. సో వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోండి, నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, అదేవిధంగా ఏ మంత్లో పనులకు వెళ్ళారు, ఎన్ని రోజులు పనికి వెళ్ళారు, డబ్బులు ఎంత విడుదల చేశారనేది చాలా క్లియర్గా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, 4 నెలలు అయితే 2 రోజులు ఇక్కడ మనకు డబ్బులు అనేటివి పడడం జరిగిందనమాట. పెండింగ్ డబ్బులు అనేటివి మ్యాక్సిమం 12, 13, 14 ఈ తేదీలు అయితే విడుదల చేసేస్తున్నారు. సో మీ ఖాతాల్లోకి అయితే డబ్బులు అనేవి పడి ఉంటాయి, చెక్ చేసుకోండి. ఓకేనా? సో ఈ విధంగా మొబైల్లో అయితే మీరు పేమెంట్ అనేది ఈ యొక్క ఉపాధి హామీ పనులకు సంబంధించి పడిందా లేదా చెక్ చేసుకునేటువంటి ప్రాసెస్ అయితే ఇదేనమాట. సో మీ ఖాతాలకు కనుక డబ్బులు పడినట్లయితే ఒకసారి కామెంట్ సెక్షన్లో పడ్డాయి అని చెప్పండి. ఒకవేళ ఏదైనా ఇష్యూ కనుక ఉండినట్లయితే సో దాన్ని కూడా మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అయితే ఇక్కడ డబ్బులు పడకపోవడానికి గల కారణాలు ఏంటంటే ఇక్కడ ఆధార్ సీడింగ్ అనేది కంపల్సరీ. అంటే మీకు ఇక్కడ డబ్బులు అనేటివి డీబీటీ విధానంలో, డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ విధానంలో అయితే డబ్బులు అనేటివి జమ అవుతున్నాయి. కాబట్టి మీ ఖాతాలకు డబ్బులు పడాలంటే మీరు ఖచ్చితంగా ఆధార్ సీడింగ్ అనేది చేసుకొని ఉండాలన్నమాట మీరు అకౌంట్కి. ఓకేనా? సో ఇక్కడ మనకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేటువంటి డబ్బులు అనేటివి ఇక్కడ డైరెక్ట్గా మీ యొక్క ఆధార్తో ఏదైతే అకౌంట్ లింక్ అయి ఉంటుందో దానికైతే డబ్బులు పడిపోతాయి అన్నమాట. అలానే ఎన్పిసి అనేది యాక్టివ్ చేసుకోకపోవడం. ఎన్పిసి అనేది ఖచ్చితంగా యాక్టివ్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ కూడా డీబీటీ విధానంలో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కాబట్టి ఆధార్ సీడింగ్తో పాటు ఎన్పిసి అనేది యాక్టివ్ అయ్యి ఉండాలి ఆ అకౌంట్కి. ఓకేనా? సో అది కూడా మీరు చెక్ చేసుకోండి.
సో, ఈ విధంగా మీకు డబ్బులు పడకపోతే ఇలాంటి రీజన్స్ అయితే ఉన్నాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే చెప్తోంది. అలానే మనకు అమౌంట్ కూడా పెంచారండి. పెంచినటువంటి అమౌంట్ కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. సో, కొత్త కూలీ వచ్చేసి రూ. 307 అయితే పడుతున్నాయన్నమాట. 1 డేలో అయితే రూ. 307 అయితే పడతాయన్నమాట మీరు పనికి గనుక వెళ్ళినట్లయితే. సో, అయితే మీరు పగటిపూట వెళ్తున్నారా? సాయంత్రం పూట వెళ్తున్నారా? ఉపాధి హామీ పనులకు సంబంధించి అనేది ఒకసారి కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఓకేనా? ఫేషియల్ అథెంటికేషన్ కంపల్సరీ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పనికి వెళ్తే ఖచ్చితంగా మీరు హాజరనేది వేయించుకోండి. ఓకేనా? హాజరు వేయించుకుంటేనే మీరు పని చేసినట్లు అక్కడ రిజిస్టర్ అవుతుంది. సో, దానికి సంబంధించి డబ్బులను కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరుగుతుందనమాట. ఓకేనా? సో, ఇదండి ప్రాసెస్. ఈ యొక్క ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఉపాధి హామీ పథకానికి సంబంధించి వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోండి. మీకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నిటిని కూడా వెంటనే ఇలా వీడియోస్ రూపంలో తెలియచేయడం జరుగుతుందనమాట. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్.